أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إن كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم يوم يحمى عليها في نار جهنم فتكوى بها جباههم وظهورهم هذا ما كنزتم لأنفسكم فذوقوا ما كنتم تكنزون إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين صدق الله العظيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم فلا تظلموا فيهن أنفسكم وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله غفور رحيم. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన విజ్ఞానాన్ని పెంపొందించుకోటకు మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, మనం ఇస్లామీయ క్యాలెండర్ కొత్త సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాం. కొత్త సంవత్సరం ముహర్రం నెలతో ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలిసినట్లు ఇవాళ ముహర్రం 4వ రోజు ప్రారంభమైంది. ఈ విధంగా క్యాలెండరు, ముహర్రం, అదేవిధంగా దీనికి సంబంధించిన ఆయతులు మరియు వాటిలో ప్రత్యేకంగా స్ట్రెస్ చేసి మన అందరికీ ఏ సద్బోధ ఇవ్వబడిందో దాని గురించి కొన్ని వివరాలు ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసినట్లు మనం ఇస్లాం ధర్మాన్ని పాటించేవాళ్ళం. ఇస్లాం ధర్మాన్ని పాటించేవాడిని ముస్లిం అంటారు. ఇది ఒక మనిషి వైపు, లేక ఒక దేశం వైపు, లేక ఒక ప్రాంతం వైపు, లేక ఒక ప్రత్యేకమైనటువంటి థియరీ వైపు సూచించే వస్తువు ఏమి కాదు. ఇది యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలకు వర్తిస్తుంది. ఎవరెవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఈ ప్రసాదించిన ధర్మాన్ని అనుసరిస్తారో ఆ ధర్మం యొక్క గుణగణాలను తెలుసుకుని వాటిని తన జీవితంలో తీసుకుని వచ్చి దానికి అనుగుణంగా జీవితం గడిపే ప్రయత్నం చేస్తారో వాళ్లపై ఇది వర్తిస్తుంది అని మనందరికీ తెలుసు. అలా కానప్పుడు ఎన్నో విషయాలు మనం గమనిస్తున్నట్లు ఇస్లాం ధర్మానికి సంబంధించినవిగా అనిపించినప్పటికీ అవి ఇస్లాంతో సంబంధం లేనివి అనేవి మనందరికీ తెలుసు. ఇదే సందర్భంగా ఈ ఆయత్ ఏదైతే ఉందో అది మీ ముందు ఉంచటం జరిగింది. ఇందులో ఒక ముఖ్య విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే, మనిషి అన్న తర్వాత అతనికి ఒక జీవితం ప్రసాదించబడింది. జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే మనలో అందరి దగ్గర ఏదో ఒక సమాధానం ఉండవచ్చు. జీవితం, ప్రాణం, అదేవిధంగా జీవిక,
ఇంకా వేరే పదాలు ఏమన్నా ఉంటే మీ దగ్గర ఉండవచ్చు, కానీ నా దగ్గర ఉన్న పదాలు చెప్పేశాను. వీటన్నిటిలో లైఫ్ దేన్నైతే మనం హయాత్ అంటాం అరబీలో, అది ముఖ్యం. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తున్నాడు. ఇది అల్లాహ్ దగ్గర నుంచి వస్తుంది. దానికంటూ ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఒక ప్రారంభం ఉంటుంది, ఒక సమాప్తం ఉంటుంది. ఈ ప్రారంభ కాలం, సమాప్త కాలం మనం మన లెక్క ప్రకారం ఎంత వేసుకున్నా, మనకు ఒక లెక్క ఉన్నా, అల్లాహ్ దగ్గర దానికంటూ ఒక లెక్క ఉంటుంది. మనిషి ఎప్పుడు పుట్టాలి అనే విషయం, అదేవిధంగా పుట్టినవాడు ఎప్పుడు గిట్టాలి అనే విషయం కూడా అల్లాహ్ దగ్గర ఉంటుంది. వలా తద్రీ నఫ్సుం బి ఐ అర్జిన్ తమూత్. ఒక ప్రాణి ఏ ప్రదేశంలో ఎప్పుడు ఏ విధంగా పోతుంది అనేది అల్లాహ్కు మాత్రమే తెలుసు. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. అనేక మంది చచ్చిపోతారు, తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ పంపించేశారు, వాళ్ళు బతికారు. అనేక సందర్భాల్లో వీడు ఇక బ్రతుకుతాడు, ఏం పర్వాలేదు అని డాక్టర్ క్లియరెన్స్ ఇచ్చి పంపించాడు, ఇంటికి వెళ్ళక ముందు అటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక సందర్భంగా నేను ఏదో చెకప్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ డాక్టర్ నిర్ధారించి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 5 సంవత్సరాల దాకా మళ్ళీ నువ్వు చెకప్కి రావసరం లేదు అన్నాడు ఆయన. అది అందుట్లో ఎంత గ్యారంటీ ఉంటుందో ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పడానికి పేషెంట్కి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఏదో సలహాలు ఇస్తుంటారు, అవి మారుతూ ఉంటాయి కదా. మరి అల్లాహ్ దగ్గర ఉన్న విషయాలు మారవు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నాలెడ్జ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించిన ఈ వివరాల ఉనికి ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఒక సాధారణ ముస్లింగా, ఒక సాధారణ ఇస్లాం ఆచరించే వ్యక్తిగా, ఒక సాధారణ మోమిన్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాం అనే ప్రశ్న వేసుకుంటే మన దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎవరైనా సమాధానం చెప్పగలరా? మనం దీన్ని ఏ విధంగా అర్థం? ఈమాన్ యొక్క 6 విషయాల గురించి మన విశ్వాసం ప్రకటించేటప్పుడు వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి, తక్దీర్ మంచిది చెడు ఏదన్నా ఉన్నా సరే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి వస్తుందని. ఆ తక్దీర్ అల్లాహ్ యొక్క నాలెడ్జే. తక్దీర్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విజ్ఞానం. ఒక ప్రత్యేక వ్యక్తి, ఒక ప్రత్యేక ప్రాణి, ఒక ప్రత్యేక వస్తువు, ప్రత్యేక పని, లేక ఒక ప్రత్యేక థింగ్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం బుర్రలో తీసుకొస్తున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో అది ఉనికిలోకి రావడానికి ఎలా వస్తుంది, ఎప్పుడు పోతుంది, సమాప్తుంది, ఏది ఏ లింకుతో సంబంధం కలిగి ఉంది. ఒక అస్బాబ్ అంటే ఒక పనికి సంబంధించిన ఇంకో పని ఏ విధంగా ఉనికిలోకి వస్తుంది అల్లాహ్కు తెలుసు, మనందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మనం ఇక పని జరగదు అనుకున్న సందర్భంలో ఎవరో ఒక మనిషి తెలిసిన వాడు వచ్చి ఏం పర్వాలేదు ఇన్షాల్లా ముందుకే లాగుదామని అలా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాలెడ్జ్లో ఉంటాయి. అందుకని వల్ ఖదరి ఖైరి షర్రి ఎప్పుడైతే మన ఈమాన్ విశ్వాసంలో తీసుకొస్తామో అప్పుడు ఈ నాలెడ్జ్ గురించి మన విజ్ఞానం మనం ఆలోచిస్తున్నాం, మనం నమ్ముతున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. అందుకని ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ రజియల్లాహు తఆలా అన్హు గారు రహిమహుల్లాహ్ గారు అంటున్నారు ఏమనంటే, ఎవరన్నా వ్యక్తి ఏ పని ఎంత చేసినా తక్దీర్ పర్ ఈమాన్ కనుక లేకుండా ఉంటే వాడు ముస్లిం కాదు అన్నారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విజ్ఞానం గురించి మనం ఆ పదాలు మనకు తెలియపోయినా దానిపై మనం నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నామని నేను ఇక్కడ మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఈ విషయం ప్రారంభానికి సంబంధించింది, సమాప్తానికి వచ్చింది, ఇది అల్లాహ్ విజ్ఞానంలో ఉన్నప్పటికీ ఈ యావత్ ప్రపంచం సంబంధించిన విషయం గురించి అల్లాహ్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు రాకముందు మీకు కావలసిన సరంజామా అరేంజ్ చేయడం జరిగింది. మనిషిని పుట్టించక ముందు మనిషికి అవసరమైనటువంటి వస్తువులు ఉనికిలోకి తీసుకురాబడ్డాయి. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6 రోజుల్లో, వారంలో ఉన్న 6 రోజుల్లో ఈ ప్రపంచంలో మనిషికి కావాల్సిన అన్ని వస్తువులు వఖలఖలకుం మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాల్లో కావాల్సిన ప్రతి వస్తువు మీకోసం పుట్టించాడు అన్నాడు. అది చేయడానికి 6 రోజులు అల్లాహ్ తీసుకున్నాడు. భూమిని పుట్టించాడు, ఆకాశాన్ని పుట్టించాడు, వీటన్నిటి సెపరేట్ చేయడం జరిగింది. అనేక విషయాలు ఖురాన్లో, హదీసులో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ వస్తువులు మన ముందుకు వచ్చాయి. అలా వచ్చినప్పుడు
సమయం కూడా వీటితో ముడిపడి ఉంది. సమయాన్ని ముడిపెట్టడం జరిగింది. ఆ ముడి ఎలా పెట్టాడో అది ఈ ఆయత కూడా సూచిస్తుంది. ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరన్. అల్లాహ్ వద్ద సంవత్సరం యొక్క విభజన 12 నెలల్లో ఉంది. ఈ 12 నెలలు అల్లాహ్ దగ్గర ఉన్న 12 నెలల మనల్ని ఎలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వివరణ మనకొచ్చే ఈ 12 నెలలే. ఎందుకు దీనికి మనకు సూచించే ఇంకో పాయింట్ ఏంటి, ఇదే మనం వాడుతున్న 12 నెలలే అని మనకు ఎలా తెలుసు అంటే ఆ తర్వాత భాగం చెప్తుంది మిన్హా అర్బాతున్ హురుం, అందులో 4 గౌరవప్రదమైన నెలలు ఉన్నాయి అని చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన ఈ 4 నెలల గురించి కూడా వివరించారు. హుర్మత్ గౌరవప్రదమైన నెలలో రజబ్ 1, జుల్ఖాదా 11వ నెల, జుల్ హజ్జా 12వ నెల, ముహర్రం సంవత్సరపు ప్రారంభ నెల. అంటే ఈ 4 నెలలు 12 నెలల్లో నుంచి 4 నెలల పేర్లు మనకు వచ్చేసినప్పుడు అదేవిధంగా రమదాన్ పేరు కూడా ప్రస్తావన ఖురాన్లో ఉంది. వేరే నెలలు కూడా మన హదీస్ పుస్తకాల్లో అవైలబుల్ ఉన్నాయి. సఫర్ నెల గురించి మాట్లాడటం జరుగుతుంది, జుల్ఖాదా గురించి, రబీఉల్ అవల్ గురించి మాట్లాడటం జరుగుతుంది, రబీউ సాని గురించి మాట్లాడటం జరుగుతుంది, జుమాదల్ ఊలా గురించి మాట్లాడటం జరుగుతుంది, జుమాద సానియా గురించి మాట్లాడటం జరుగుతుంది, రజబ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అదేవిధంగా షాబాన్, రమదాన్, షవ్వాల్, ఎన్ని నెలలు 12 కలుపుతున్నాయి. సో ఇది మనం మాట్లాడుకుంటున్న నెలల గురించే ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. వీటి ప్రస్తావనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 12 నెలల్లోకి సూచిస్తున్నాడు. ఇస్లాం రాకముందు ప్రజలు ఏం చేశారంటే తమ అవసరాల కొద్దీ వాళ్ళు కొన్ని అనేక విషయాల్లో అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటారు. మన ఇళ్లల్లో కూడా ఒక ప్లాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి ఎదిగాడు, పెళ్లి చేసేద్దామని. ఆ పెళ్లికి సంబంధించి అనేక విషయాలు పోస్ట్ పోన్ అవుతాయి. ఆ సందర్భంలో వేరే పనులు ఎలా ఉంటుంది, అవుతుందా లేదా? అమ్మాయి పెళ్లి గురించి పోస్ట్ పోన్ చేయడం, ముందు వెనకాల చేయడం జరుగుతుంది. అలా అనేక పనులు ముందు వెనకాల జరుగుతాయి. కానీ ఈ నెలలో మార్పిడి విషయంలో మనం దాని జోల్లోకి వెళ్ళాం. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే తమ అవసరాలకు అనుగుణంగా ఈ గౌరవప్రదమైన నెలలు ఏమైతే ఉన్నాయో ఆ నెలల యొక్క గొప్పతనం, వాటి ఘనత, వాటిలో తమ చేయాల్సిన పనులు, తమ బాధ్యతలు ఇలా అన్నీ నెరవేర్చుకెళ్తే కొన్ని నష్టాలు వాళ్ళకి సామాజికంగా ఉత్పన్నయ్యాయి. ఆ నష్టాలను ఓర్చుకోవాలి, దానికి అనుగుణంగా జీవితం గడపాలి అంటే మీ దగ్గర వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. మనిషి గడ్డి తినేది ఎక్కువగా ఈ ఫైనాన్స్ విషయంలోనే. ఎక్కువగా గడ్డి తినేది ఫైనాన్స్ విషయంలో. అందులో బోల్డ్ ఎన్ని ఉదాహరణలు చెప్పాలండి. నిశ్చయించబడిన పెళ్ళిళ్ళు, ఇంకోటెవడో ఎక్కువ పెళ్లి డబ్బులు ఇస్తానంటే ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే హీనమైన వస్తువులు మనకి సొసైటీలు చెప్పండి. డబ్బుల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు. ఇది మన సొసైటీలో చూస్తున్నాం. అందుకని ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఈ నెలల్లో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల ఒకరికొకరు కొట్టుకోకూడదు, ఎవరిని ఆస్తి లాక్కోకూడదు, అదేవిధంగా దాడి చేయకూడదు, కొట్లాడుకోకూడదు, అదేవిధంగా ప్రాణాలు తీయకూడదు, లూటీ చేయకూడదు. ఎన్నిక వస్తువులు గౌరవప్రదమైనది కదా. అందుకని ఇప్పుడు 3 నెలల దాకా పని లేకుండా ఇటువంటి పనులు చేయకుండా హాయిగా కూర్చున్న దొంగ గురించి ఆలోచించండి. వాడు 11వ నెల జుల్ఖాయిదా, 12వ నెల జుల్ హజ్జా, కొత్త సంవత్సరం మొదటి నెల, 3 నెలలు కంటిన్యూస్గా వస్తున్నాయి. వాడు సంపాదించిన 4 డబ్బుల తర్వాత ఈ నెలలు వచ్చేసినాయి, ప్రాణం తీయమాకంటే అంటే అనుకుంటాడు, దొంగతనం చేయమాకంటే దాని మీద బతుకుతున్నప్పుడు ఆడు ఎలా ఉండగలడు? వాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడాలంటే బయట పని ఉండాలి. ఆడు ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్యము, పని, అదేవిధంగా వర్క్, లేబరు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదా. ఇటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో కూడా ఉండుండొచ్చు కదా. మరి పని లేని వ్యక్తి పని దొరకనప్పుడు ఇంట్లో పిల్లలుండి ఏం చేస్తాడు? అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే తమ
కబీలా ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుగులో కబీలాకి ఏమంటాం? తెగ. ఆ తెగవాడ పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏమన్నా చేయగలుగుతారు, చిన్న పని చేయగలరు మా కోసం. ఏంటయ్యా? అందుకని ఈ 3 నెలలు లైన్గా వస్తున్నాయి, ఇక్కడ మాకు ఆదాయమే లేదు, అందుకని దయచేసి అలాగూ ఒక 2 నెలలు గడిచిపోయినాయి, 1 నెల మాత్రం బగిలింది, అందుకని ఈ నెలను మీరు ఇక్కడి నుంచి ఎత్తేసి ఈ 12 నెలల లిస్టు ఎక్కడో మీకు అనుగుణంగా ఉన్న చోట పడేయండి. అప్పుడు మొహర్రం నెలే ముందుకు వచ్చి 2 నెలలు ఎలాగో హజ్ కోసం మధ్య గడిపినాయి, అందుకని మొహర్రం నెలను అక్కడ నుంచి ఎత్తేస్తే అది కట్ చేయంగానే సఫర్ నెల వెంటనే దానికి ఎందుకు వచ్చేసేది. రిజర్వేషన్ సిస్టంలో మనం చూస్తుంటాం కదా, ఎవరికి రిజర్వేషన్ వచ్చేస్తే ఆ తర్వాత వ్యక్తి అలా డౌన్ అవుతుంటారు. ఆ విధంగా అక్కడ కట్ చేయగానే అది పై భాగం కిందకు వచ్చేది. ఇది తీసుకెళ్ళి ఎక్కడో రజబ్ దగ్గరో లేకపోతే దానికి ముందు వెనకాలో రమదాన్ ముందు ఎక్కడో పడేసేవారు. ఈ విధంగా మార్పులు చేర్పులు జరిగినాయి, నెలలు మారిపోయినాయి. ఒక్కచోట మారిస్తే అది ఎక్కడ మార్చాల్సి వచ్చింది, దానికి అనుబంధంగా ఎక్కడెక్కడ మార్చాల్సి వస్తున్న విషయాలు చాలా భయంకరమైనవి, చాలా భయంకరమైనవి. మరి ఇటువంటి మార్పులు ఆగవు. ఒక్కసారి మీరు ప్రారంభిస్తే అది ఆగదు. ఇప్పుడు ఒక అతను ఏదో చెప్పాడని మార్చామనుకోండి, అతని కంటే పవర్ఫుల్ మనిషి ఇంకో విషయంగా వస్తాడు. ఆయన కోసం మార్చడానికి, మా కోసం మార్చడానికి ఏంటయ్యా, ఆయన కోసం మార్చావు కదా, ఆయన కోసం మార్చినప్పుడు ఎవరు ఏమి ఇవ్వాల, నీకు కావాలని గుప్పుడు డబ్బులు ఇస్తున్నాను పట్టుకెళ్ళు మార్చు అంటాడు. ఉంటుందా లేదా ప్రభావం? ఉంటుంది. అలా ఉండటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమన్నాయి. గతంలో ఇస్లాం కంటే ముందున్న జాతులు, యూదులు కానీ క్రైస్తవులు కానీ, వాళ్ళ పుస్తకాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వాటి బోర్డులని ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ సమయం దానికి ఉదాహరణలు ఇచ్చేది కాదు. మరి ఇలా పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు అలా మార్చుకుంటూ ఇటు అటు చేసి పారేశారు. పైగా ఆ రోజుల్లో వాళ్ళకి రమదాన్ నెల ఉపవాసం ఉండేది కాదు, ఇంకా మార్చడం ఈజీ అయ్యింది. అలా జరిగింది. కానీ ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబా ఇస్తూ ఏం చెప్పారంటే, అల్యౌమ ఇస్తదార జమాను కమా హువా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా వచ్చినప్పటి తర్వాత నుంచి కాలము మారి, పరిస్థితులు మారి, సంవత్సరముల నెలలు ఏ నెల తర్వాత నేచురల్లీ ఈ మార్చక ముందు పరిస్థితుల్లో ఉన్నాయో ఆ పరిస్థితిలో అదే వరుస క్రమంలో ఆర్డర్లు వచ్చేసినాయి. మొహర్రం ప్లేస్లో మొహర్రం, సఫర్ ప్లేస్లో సఫర్, రబీউল అవ్వల్ ప్లేస్లో రబీউল అవ్వల్, ఇది సిస్టమేటికల్లీ ఆర్డర్లు వచ్చేసినాయి. ఇక ఇక్కడ నుంచి దీన్ని ఎవరు మార్చరు, ఇక్కడ నుంచి దీన్ని మార్చరు. ఈ విధంగా ఈ నెలల క్రమం మన ఆర్డర్లోకి వచ్చేసింది. ఏ నెలల గురించి అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంవత్సరం 12 నెలలు పెంచబడింది చెప్పాడు, ఆ నెలలో ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ నెలలో మన కోసం దీనికి సంబంధించి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తారీఖు, దీనికి సంబంధించి వాడకంలోకి తీసుకురావటం. రెండవది ఇస్లామీయ సంవత్సరం క్యాలెండర్ ఏదైతే ఉందో దానికంటూ ఒక పేరు పెట్టడం. మూడో విషయం ఏంటంటే, ఈ పేర్లు పెట్టిన తర్వాత, తారీఖులు ఫిక్స్ చేసిన తర్వాత మనకంటూ ఒక బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమిచ్చాడు. ఈ 3 విషయాలు ఇవాళ మనం ఇన్షాల్లా చర్చించబోతున్నాం. మొదటి తారీఖు ఎలా నుంచి వచ్చింది? ఇస్లాం వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, మదీనాలో ఉన్నప్పుడు ఇస్లాం యొక్క పునాది వేశారు. ఇస్లాం అంటే ఇక్కడ ఇంకో విషయ వివరణ మీకు ఇవ్వాల్సి ఉంది. కొంతమంది అడుగుతుంటారు, ఇస్లాం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, అంతకు ముందు వచ్చినప్పుడు ప్రవక్తలది కూడా ఇస్లామే ధర్మం కదా, మరి మాటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం వచ్చి తీసుకొచ్చారా, ఎందుకు చెప్తారు మీరు అడుగుతుంటారు. మన దగ్గర దానికి సమాధానం లేదు. నిజం చెప్పాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఒకే ఒక ధర్మం ఉంది. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఈ ప్రకటన ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటన. మనం మాట్లాడితే ఈ ప్రకటనకు అనుగుణంగా మాట్లాడాలి. దీని విరుద్ధంగా ఒక మాట మాట్లాడినా ఒక సింపుల్గా పక్కన పెట్టేస్తారు. బ్రష్ సైడ్ అంటారు, పక్కన పనికిరాదు పోయి అల్లా మాట్లాడు. అల్లా అంటాడు, నా దగ్గర ధర్మం ఒకటే ఉంది, అల్ ఇస్లాం. అల్లా ముందు తల వంచి జీవితం గడపడం, అల్లా ఆదేశాలను ఒప్పుకుని శిరస వహించి జీవితం గడపడం. ఇస్లాం అంటే అర్థం ఏంటి మీకు తెలుసు కదా.
ఇస్లాం అంటే సబ్మిషన్. సబ్మిషన్ అనే పదానికి తెలుగులో బాధ్యత స్వీకరించి తనను అల్లాహ్కు సమర్పించుకోవడం, ఆ ఆదేశాలను పాలన చేయటం, చేయమన్నది చేయటం, వదిలేయమన్నది మానేయటం, యాక్సెప్ట్ చేసి ఇచ్చింది తీసుకోవడం. మా ఆతాకుముర్ రసూలు ఫఖుజు వమా నహాకుమను ఫంతహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్తను పంపించడం ఏంటంటే మీకు కొన్ని వస్తువులు ఇవ్వాల్సి ఉంది, ఆ ఆయన ఇస్తారు. ఏ వస్తువులు ఆయన ప్రసాదించారో అవి తీసుకోవటం, స్వీకరించండి. వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ఈ వస్తువులు వద్దు, ఈ వస్తువులు వద్దు, ఈ వస్తువులు వద్దు, ఇవి మనకొద్దు, ఇవి మనవి కావు, ఇవి చెల్లవు అని ఎక్కడైతే చెప్పారో ఆగిపోవటం. అదే ఇస్లాం. ప్రతి కాలంలోనూ ప్రతి ప్రవక్త ఈ వస్తువులు బోధించారు కదా. మా ప్రవక్త తనకన్న సమయంలో నేను అల్లాహ్ ప్రవక్త అని చెప్పుకున్నారు కదా. ఈ ధర్మం అల్లాహ్ యొక్క ధర్మం అని ప్రకటించారు కదా. మరి అందరూ ఆ ప్రవక్త మాట విన్నప్పుడు వాళ్ళెవరు? ఆ కాలము నాటి ముస్లింలు. ఇస్లాంను వాళ్ళు ఫాలో అయ్యారు. ఇక ఏంటంటే చరిత్రలో ప్రవక్తల యొక్క పేర్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు పాటించినటువంటి వాళ్ళు, ఆ ప్రజలు ప్రాచీన పద్ధతిని ఆ ప్రవక్తల కోసం ఆపాదించడం, వాళ్లకు కనెక్ట్ చేయటం జరిగింది. ఈసా అలైహిస్సలాం గారి షరియత్, మూసా అలైహిస్సలాం గారి షరియత్, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి షరియత్, నూహ్ అలైహిస్సలాం గారి షరియత్, ఆదం అలైహిస్సలాం గారి షరియత్ అని ఇలా అనేక విధాలుగా ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పడం జరిగింది. కానీ మిగిలింది అల్లాహ్ ధర్మం ఒక్కటే. అందుకని అల్లాహ్ ఏమన్నాడు? వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అల్లాహ్ ధర్మం ఒక్కటే, అది ఇస్లాం. ఇస్లాం కాకుండా వేరే వస్తువుల్ని, వేరే ఆలోచనల్ని, వేరే పద్ధతుల్ని, వేరే కార్యక్రమాలని, దీనికి అగెనెస్ట్గా ఉన్నటువంటి ఐడియాలజీ ఏదైతే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారో అది అల్లాహ్ వద్ద చెల్లదు. కానీ ప్రపంచం ఏం చేస్తుందంటే తన వరకు తన శక్తినంతా ముందుకు పెట్టి తమ ఆలోచనల్ని, తమ పద్ధతుల్ని, తమ ఐడియాలజీని, తమ నమ్ముతున్న వాస్తవాల్ని, తమ కోరుకుంటున్న పద్ధతుల్ని ఉనికిలోకి తెచ్చే ప్రయత్నం కంటిన్యూస్లీ చేస్తూనే ఉంది, చేస్తూ ఉంటుంది. ఒక రోజున అది విజయం సాధిస్తుంది. మీరు అనుకోకండి సాధించలేదని, సాధించలేదు అనుకోకండి. ఆలోచించండి ఒకసారి. మీకు తెలిసిన విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టి ఒకసారి దజ్జాల్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? దజ్జాల్ వస్తాడు, వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? జనాలకు తిండి ఉండదు, త్రాగడానికి నీళ్లు ఉండదు. కావలసిన వస్తువులన్నీ అతను తన స్టోర్ రూమ్స్లో పెట్టుకుని ఉంటాడు. పేదవాళ్ళు ఈ పరిస్థితులు, ఆకలి, అలమటింపు పద్ధతులు అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు వచ్చాడు, వాడు ఇస్తున్నాడు అని వెళ్తారు. ఏమంటాడు? ముందు నేను దైవాన్ని అని మీరు యాక్సెప్ట్ చేసుకోండి అంటాడు. చూడండి, నన్ను మీరు దైవంగా యాక్సెప్ట్ చేసుకుంటే మీకు దొరుకుద్ది, లేకపోతే దొరకదు. అప్పుడు పరిస్థితి ఏంటి? మనిషి ఎలా ఉంటాడు? 10 రోజుల నుంచి అన్నం తినకుండా, నీళ్లు తాకుండా ఉన్న వ్యక్తి ఎవడన్నా బతికి ఉంటే వాడి పరిస్థితి ఏంటి? తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు నా దగ్గర వెలుసుబాటు ఉంది, ప్రాణం కాపాడుకోవడానికి ఎవడన్నా ఏదన్నా చెప్పొచ్చు అని పర్మిషన్ ఉంది కదా. దాన్ని వాడుకుంటాడా లేదా? వాడుకుంటాడా లేదా? ఇవాళ మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది సర్టిఫికెట్లు పనికిరానివి ప్రొడ్యూస్ చేసుకుని పనికొచ్చేటట్లు వాడుకలోకి తెచ్చుకుంటున్నారు. అది ఇంకోటి హక్కులు కొట్టడం కాదా? అవునా కాదా? అలా చేసడం లేదా? అది ఎందుకు? కూడు కోసమే కదా, డబ్బుల కోసమే కదా. మరి అటువంటిప్పుడు అతను ప్రాణం కాపాడుకోవటానికి నువ్వే దేవుడు ముందు నాకు ఇవ్వయా అన్నాడా? అంటాడా? మారిపోయిందా లేదా అతని పవర్ వల్ల? ప్రపంచ పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొన్ని రాజ్యాలు, సామ్రాజ్యాలు బలహీనమైనటువంటి ఆయుధాలు లేనటువంటి దేశాలపై ఎలా ఏ విధంగా పనిచేస్తున్నాయి? వాళ్ళ ఐడియాలజీ నొక్కి పనులు చేయించుకుంటున్నాయా లేదా? జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? అవునా కదా? చూస్తున్నాం కదా. మరి అటువంటిప్పుడు ఇలా పరిస్థితులు మారుతూ ఎవరన్నా అప్లై చేస్తే వాటిని మనిషి సరెండర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని వాడు ఒక రోజున సక్సెస్ఫుల్ అయిపోతాడు. అప్పుడు ఇస్లాం ఉండదు. ఇస్లాం పూర్తిగా సమాప్తమైపోతుంది. కాబతుల్లా పడవేయడం జరుగుతుంది. కాబతుల్లాలో అరణ్యాల్లో ఉన్నటువంటి ఏమిటాం మనం, వన్యమృగాలు అవి వచ్చి ఆ ఏరియాలో సంచరిస్తూ ఉంటాయి. హదీసుల్లో ఏ మాటలు వచ్చినాయి? ఎందుకు అవుతాయి మరి?
ఎందుకంటే అప్పుడు ముస్లింలు ఉండరు. ఒకసారి ఆ విషయం గురించి ఆలోచించే ముందు గతంలో జరిగినటువంటి కొన్ని దేశాల్లో ముస్లింలు తీసివేయటం వల్ల కానీ, ముస్లింలు చంపివేయటం వల్ల కానీ, ముస్లింలు తరిమివేయటం వల్ల కానీ ఆ ఏరియాలు ఖాళీ చేసినప్పుడు అక్కడ ఉన్న మస్జిదుల్లో ఏం జరుగుతుంది? వాడు స్వాధీనం చేసుకున్న ఆ మస్జిదుల్లో ఏ విధంగా వాడు పానశాలలు ఓపెన్ చేయడం కానీ, లేకపోతే హరాం వస్తువులు వాటి ఉనికిలోకి తీసుకురావడం కానీ, వాటిని షాపులుగా మలచడం కానీ, లేకపోతే తన పశువులను కట్టివేయడానికి వాడుకునే మన చరిత్రలో చదువుతున్నాం కదా ఇలా జరిగిందని కదా. అటువంటిప్పుడు భవిష్యత్తులో ఈ వస్తువులు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇస్లాం సమాప్తమైపోతుంది. ఇస్లాం ముస్లింలు ఉంటేనే ఇస్లాం ఉంటుంది, ముస్లిం లేనప్పుడు ఇస్లాం పుస్తకాల్లో ఉంటుంది. పుస్తకాలు కూడా దేనికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్పండి? అది పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనలోంచి ప్రతి ఒక్కడిపై ఒక బాధ్యత అని ఒకటి ఉండాలి. దాని గురించి మనం ఎలాగూ మాట్లాడబోతున్నాం కదా. ఇప్పుడేం చెప్పినా మనం క్యాలెండర్కి సంబంధించి మొదటి విషయం ఈ నెలలకు సంబంధించి ఏం చేసేటానికి ఆ నెలల యొక్క తేదీ ఒకటి మనకు అవసరం వచ్చింది, క్యాలెండర్ పెట్టాల్సి వచ్చింది. మరి ఆ క్యాలెండర్ కోసం పేరు నిర్ణయించాలంటే ఏం పేరు పెడదాం అని ఓ మాట వచ్చింది. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి సలహా అడిగితే ప్రతి బుర్రలో ఒక సలహా ఉంటుంది. నా సలహా ఇది జనాలు ఇస్తారు. వాళ్ళు కూడా ఇచ్చారు. క్యాలెండర్ పేరు ఇస్లాం క్యాలెండర్ పెట్టేద్దాం, లేకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తేదీ నుంచి లెక్క వేద్దాం, లేకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ గురించి ఎవరు మాట్లాడాల, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బేసత్ గురించి మాట్లాడారు ప్రవక్త అయినప్పుడు సంబంధించి, లేకపోతే బదర్ యుద్ధం వాటికి ఆల్రెడీ జరిగి ఉంది. ఈ మషోరా ముందు బదర్ యుద్ధంలో విజయం సాధించాం, శత్రువులకు మేము ఏమిటో చూపించేశాం. అందుకని ఆ రోజు జరిగిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని బదర్ పేరు పెట్టాలని అనేక సలహాలు జనాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ తోసివిచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హిజ్రతును దృష్టిలో పెట్టుకుని ఆ సందర్భాన్ని ఉనికిలో తీసుకొచ్చి అది రెండు జీవితాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్, విరుద్ధమైనటువంటి రెండు జీవన సరళి ఏదైతే ఏమంటాం శైలిలు ఏమన్నాయో రెండు విరుద్ధమైన శైలుల గురించి ఆ హిజ్రత్ అనేది మధ్యలో ఒక పాయింట్గా మిగులుతుంది. ఇంతకుముందు ఇది రావడానికి ఈ హిజ్రత్, ఆ గోడ దూకటం, హిజ్రత్ అనే పేరు ఉన్న గోడ దూకటం, లేకపోతే ఆ గీత దాటటం అని దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషికి తెల్లారంగారే క్యాలెండర్ ముందు నిలబడేటప్పుడు ఇది గతం మాది, మా గతం ఇది రోజు గుర్తుంచుండేలాటు క్యాలెండర్కి ఆ హిజ్రీ పేరు పెట్టారు. మీకు తెలిసినట్లు ఒక్కసారి మన ఆకలనం చేసుకుంటే జస్ట్ 1 మినిట్లో ఒకసారి ఆలోచించండి. హిజ్రత్కి ముందు పరిస్థితులు ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటరిగా నిలబడి అయ్యుహన్నాస్ ఖూలు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నారు. తోడుగా ఎవరున్నారు? ఆ తర్వాత ఆ ఒంటరి వ్యక్తికి తోడుగా పెద్దవాళ్లలో అబూబకర్, ఆడవాళ్లలో ఖదీజా, నౌకర్లలో జైద్ బిన్ హారిసా, ఆ తర్వాత పసివాళ్లలో అబీ తాలిబ్, ఈ 4 పేర్లు ప్రస్తావనలో వస్తున్నాయి. సొసైటీకి సంబంధించిన 4 లెవెల్స్ మనకు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్లలో అబూబకర్, యుక్త వయస్కుల్లో జైద్ బిన్ హారిసా, పిల్లల్లో అలీ, స్త్రీలలో ఫాతిమా. అంటే సొసైటీలో ఉన్న ఫస్ట్ 2లో కనిపించే సొసైటీ గురించి ఒక్కొక్క వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర చేరారు. అల్హమ్దుల్లాహ్ కదా. ఇది ఆ తర్వాత ఆగిందా? పెరగటం ప్రారంభమైంది. శత్రువులు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించాయి. ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా ఆపేయాలి, ఏ విధంగా సమాప్తం చేసేయాలి, ఏ విధంగా దీన్ని మనకు లేకుండా చేయాలి అనే ఆలోచనలు వాళ్ళలో పెరిగినాయి. ఒకరోజు వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ విధంగా మనుషులకి ఇబ్బంది పెడితే, ఈ ధోరణిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళని కష్టపెడితే, వాళ్ళకు అన్నపానీయాలు లేకుండా చేస్తే, వాళ్ళకి ఇబ్బందులు గురిచేస్తే భయపడి ఇక వాళ్ళు దీన్ని వదిలేస్తారు. దీని తోడుగా మనం కూడా వెళ్దామనే ఆలోచన వాళ్ళకి అరే అటు వెళ్తే ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకులే అని ఒక అడుగు వెనక్కి బ్యాక్ ఫుట్ మీద ఉండడానికి పనికి వస్తుంది అని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇక బిలాల్కి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, ఉస్మాన్ బిన్ మజూన్కి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు.
ఉస్మాన్ బిన్ మజూన్కి ఎలా చేశారు? వాళ్ళ బంధువులు ఏమంటాం మనం, చాప, ఇదివరకు చేపలు ఉండేవి మీ కింద పరుచుకుని కూర్చోవడానికి, ఏదైనా కారణాల కోసం వాడుకోవడానికి. ఆ చేపల్లో ఆయన చుట్టేసి ఆయన తలకిందులుగా వేలాడదీసి కింద నుంచి పొగ వదిలేవారు, ఇస్లాం వదిలేయమని. ఉస్మాన్ బిన్ మజూన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇతను నా తమ్ముడు అని చెప్పారు ఆయన గురించి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే చోట హలీమా సాదియా దగ్గర పాలు తాగారు. మరి ఆయన చనిపోయినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకెళ్ళి ఒక రాయి గుర్తుగా పెట్టారు, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, ఆయన దగ్గరకు వచ్చిన దువా చేయడానికి అని. అంత ప్రేమించేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉస్మాన్ బిన్ ఇబ్బంది పెట్టారు. అలా ఇబ్బంది పోయి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వదిలేరా? మొదల్లా ఆయన నమాజ్ చేస్తుంటే ఒంటే ఏమంటాం మనం, కడుపులో ఉన్నటువంటి వస్తువులు ఏమంటాం కదా మనం, పేగులు అయ్యి మొత్తం ఉంటుంది కదా. మనం బోటి ఏదో ఒక మాట చెప్పేసి మొత్తం కడుపులో ఉన్న వస్తువులు కవర్ చేసేస్తాం కదా. పొట్ట, ఆ పొట్ట తీసుకొని చాలా బరువైన వస్తువు ఆయన మీద పెట్టేశారు. ఆయన సజ్జా నుంచి లేవలేకుండా స్థితిలో ఉన్నారు. అది చాలేదని ఇంకో సందర్భంగా గుడ్డ లోపల పెట్టేసి చుట్టలు బాగా చుట్టి టైట్ చేసేసి ఆయన గొంతు నిలిపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేశారు. ఎవరికి ఏం నోరు విప్పి ఒక్క మాట చెప్పాల. ఆయన కాబా దగ్గర ఉంటే కొంతమంది ఈ బాధలు భరించలేక వచ్చి మా కోసం దువా చేయండి, అల్లా సహాయం చేస్తాడు అంటే, తొందరపడుతున్నారు మీరు అన్నారు. గతంలో జనాలు లా ఇలాహ ఇల్లా చెప్పిన వాళ్ళని జనాలు నిలువునా కోసేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేయలే, సబర్ చేశారు. మీరు ఎంత సబర్ చేయలేకపోతున్నారు? ఆగండి, ఇన్షాల్లా రోజులు మారతాయి, ఆగండి, ఈక్వేషన్స్ మారతాయి అనే ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ ప్రస్తుత లైఫ్ ఏదైతే మనది ఉందో, మన ప్రజెంట్ లైఫ్ ఏదో ఉందో, ఇందులో ఈక్వేషన్స్ మారడం అనేది మనం మన ఎక్స్పీరియన్స్లో అనేక సార్లు చూసుంటాం. మన లైఫ్లో అనేక సార్లు ఈ లెక్కలు ఎగుడు దిగుడు అవుట్ పైకి కిందకి వెళ్ళటం చూసుంటాం. ఇది ఎప్పుడు ఎంత సమయం పట్టదో, కాస్త ఓపిక ఉండాల్సి వస్తుంది. ఇది అలా వస్తుంది అని చెప్పారు, వచ్చింది ముహమ్మద్ సల్లల్లాహు చెప్పినట్టు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క మాట చెప్పాల. ఒక రోజున వాడు ఏం డిసైడ్ అయ్యారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని వదిలేది లేదు, చంపేయాలి అని డిసైడ్ చేశారు. చంపడానికి మార్గం కూడా ఈజీగా చేసుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశానికి సంబంధించిన అనేక తెగల నుంచి ఒక యోధుడిని తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి చుట్టూ కూర్చోబెట్టి ఆయన నమాజ్ కోసం కాబతుల్లా వెళ్తుంటే రాత్రిపూట, అప్పుడు ఆయనపై ఒంటరిగా ఒక వ్యక్తి దాడి చేసిన లెవెల్లో ఈ 11 మంది దాడి చేయాలి అని సూచించారు. ఎవరు ముందు కొట్టాడు అనే విషయం తెలియకూడదు అని. చూసారా, ఎవరు ముందు కొట్టాడు అనే విషయం తెలియకూడదు, అందరూ ఒకేసారి దాడి చేయాలి, అలా డిసైడ్ చేశారు. ఆ పరిస్థితుల్లో, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మక్కా నుంచి మదీనా వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. అంతకుముందు అనుమతి ఇవ్వాల, కావాలంటే ఎప్పుడు ఇచ్చేసేవాడు. అనేక ఆదేశాలు ఉన్నాయి, ఎంతో ఫ్రీడమ్ ఉంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. మీరు ఓపికనంతగా చేయండి అని వదిలేసి ఉండాల్సింది. కానీ ఆ సమయం తర్వాత పర్మిషన్ పరిస్తే ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అబూబకర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు పర్మిషన్ దొరికిందయ్యా అని అప్పుడు చెప్పారు. అంతకు ముందు నుంచి వాళ్ళు హిజ్రత్ కోసం జనాలు వెళ్తున్నారు. కొంతమంది అబిసీనియా వెళ్ళారు, కొంతమంది మదీనా వెళ్ళారు, జరిగింది. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలి మదీనాకి వెళ్ళేది. అంతకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు షార్ట్గా మనం చెప్పుకున్నాం. అక్కడ నుంచి పరిస్థితులు మారినాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమతో ఒక సమవుజ్జీ అని, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చంపాలని, ఆయన పద్ధతి సరైంది కాదని, దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదని, దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదని, దాన్ని మనం ఒప్పుకోవడం లేదని, మీరెవరో కొత్తగా ఇవాళ నిన్న పుట్టిన వాళ్ళయా మేము యాక్సెప్ట్ చేయము అని అనేక విధాలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఇబ్బందులు కష్టాలు తెచ్చిన వాళ్ళు ఏమంటాం, అగ్రిమెంట్ టేబుల్ మీద ఎదురెదురు సమవుజ్జీలుగా కూర్చుని మీరు ఇలా చేయాలి, మేము ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మేము ఇలా చేయాలి అనే మాట ఒక రోజునే యాక్సెప్ట్ చేశారు. ఏ రోజు అది? హుదైబియా సందర్భంగా. అప్పుడు హిజ్రత్ చేసి 6 సంవత్సరాలు, 6వ సంవత్సరం వీళ్ళే యాక్సెప్ట్ చేశారు. మేము ఒక సపరేట్ మన ఇద్దరం కలిసి ఈ అగ్రిమెంట్ని ఫాలో అవ్వాలి. మీరు ఈ సంవత్సరం హజ్ చేయకూడదు, ఈ ఉమ్రా చేయకూడదు, వెళ్ళిపోండి, వచ్చే సంవత్సరం రండి. ఓకే, ఎవరన్నా మక్కా నుంచి
ఇస్లాం స్వీకరించి మదీనాకు వస్తే అతన్ని క్షేమంగా సంపూర్ణ పద్ధతిలో ప్రశాంతంగా తిరిగి మక్కా పంపించేయాలి. ఎవరైనా మదీనా నుంచి మక్కాకు వస్తే మేము పంపించాం, ఓకే చూసారా, వాడు చెప్తుంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిదానికి ఓకే 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 ఓకే, ముందు మా అగ్రిమెంట్ టేబుల్ మీద మీరు వచ్చి కూర్చున్నది అదే ముఖ్యం, మాకు మమ్మల్ని ఒక సమవుజ్జీగా మీరు యాక్సెప్ట్ చేసింది చాలు, ఆ తర్వాత జరగాల్సింది జరుగుద్ది. కానీ ఇది ఇంతవరకు మా లెవెల్ పెరిగింది అల్హమ్దులిల్లా. సహాబాకి ఈ విషయం అర్థం కాకపోయినా యాక్సెప్ట్ చేసుకున్నారు అన్ని పద్ధతులు సమాగా. చూసారు మారిందా లేదా పద్ధతి? ఈక్వేషన్స్ మారా లేవా? మారింది కదా. మరి అంతకుముందు బదర్ యుద్ధంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని తోటి వారిని చంపేసి సర్వనాశనం చేసేసి వెళ్ళిపోదామని వచ్చారు. వాళ్ళ 70 మంది చంపబడ్డారు. అందులో పెద్ద పెద్ద ఏమంటారు హేమాహిమీలు ఉన్నారు. మరి 70 మంది ఖైదీలుగా పట్టుకోబడ్డారు. అనేక మంది గాయాలతో బాధపడ్డారు కదా. ఆ తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళు వచ్చి వెంటనే వచ్చి దాడి చేసి ప్రతీకారం తీసుకోరుకున్నారు. ప్రతీకారం జరగల. ఓహద్ సంవత్సరంలో 2 సమాన ఉజ్జీలుగా సమాప్తం అయిపోయింది యుద్ధం. ఎవరు గెలిచినట్టు కాదు అది. కానీ కందకాల యుద్ధం సమయంలో యుద్ధం జరగకుండానే ఆ కందకం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళకి సాయం చేసి యుద్ధం జరగకుండా వాళ్ళని తరిమేశాడు. ఇక వాళ్ళకి యుద్ధం లేకుండా పోయింది చేయలేకపోయారు. ముస్లింలకు ఎటువంటి ఎక్కువ నష్టాలు జరగలేదు. యుద్ధం సమాప్తమైపోయింది. హునైన్ సందర్భంలో చుట్టుపక్కల ఉన్నట్టు అనేక పెద్ద పెద్ద ధనుకులైనటువంటి ఈ తెగల వాళ్ళు ఏదన్నా మనం ఫైనల్ అటెంప్ట్ చేయాల్సిందేరా అనుకుని, ఇది సెమీఫైనల్ అంటామో లేకపోతే ఫైనల్ అంటామో డిసైడ్ చేసుకుని వచ్చారు. అందులో ముస్లింల ప్రారంభంలో కాస్త బలహీనంగా కనిపించినా వెంటనే పుంజుకుని వాళ్ళపై దాడి చేసుకుని హునైన్ యుద్ధంలో ప్రతి శత్రువు అసలు లేకుండా సమాప్తమైపోయింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ వరాయితన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, మనుషులు ఇప్పుడు తెగలుగా గుంపులుగా అదేవిధంగా సమాజాలుగా అదేవిధంగా ఊళ్ళుగా వచ్చి మీ దగ్గర ఇస్లాంలో చేరుతారు అల్లాహ్ ఆదేశించాడు. అలా జరిగింది. అది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం సమాప్తమైంది. అబూబకర్ గారు వచ్చారు 2.5 సంవత్సరాలు, ఆ కాలం కూడా వచ్చింది. ఆ తర్వాత ఉమర్ కాలం వచ్చింది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం చెప్పుకున్నది ఈ 2 సమయాల నుంచి హిజ్రత్కు ముందుది, హిజ్రత్ తర్వాతది తేడా ఉందా లేదా? హిజ్రత్కు ముందు 13 సంవత్సరాలు బలహీనత, ఒక్క విషయం కూడా మాట్లాడాల సమాజపరంగా. ఎప్పుడైతే మదీనాకు వచ్చామో అక్కడ నుంచి పరిస్థితులు ఏ విధంగా మారిపోయింది, ఎంత వేగంగా మారింది. 13 సంవత్సరాల కంటే ఇక మనం 10 సంవత్సరాల్లో అయిపోయింది. 3 సంవత్సరాలు సేవ్ అయ్యాయి, అవునా కదా. మరి ఇది జరిగింది. ప్రపంచానికి తెలిసిపోయింది ఈ విషయం ఏంటంటే మనం యుద్ధాన్ని చేయడం రాలేదు, జనాలు చంపడం రాలేదు, మనం శాంతి కోసం వచ్చాం, మన పద్ధతి ఇది, మేము ప్రపంచానికి చాటి చెప్పాం, సక్సెస్ఫుల్ అయ్యాం. ఆ తర్వాత ఇదే శాంతి సందేశాన్ని అబూబకర్ కాలంలో స్ప్రెడ్ చేశారు, ఉమర్ కాలంలో స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. ఆయన స్ప్రెడ్ చేస్తూ ఈ సంవార్త ఏదైతే ఉందో అది ఇరాన్ వరకు వచ్చింది, పర్షియా, అటుపక్కన మిస్ర్, అటుపక్కన ఇంకో చోట దూరమలికి వెళ్ళిపోయి దూరాలకు వెళ్ళిపోయింది. అటువంటప్పుడు ఎప్పటికప్పుడు సైన్యాలు ముస్లిం సమాజాలు పెరుగుతున్నప్పుడు సెంటర్ నుంచి వార్తాలాపన జరగాలి. వాళ్ళ కోసం సందేశం ఉమర్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఉమర్ దగ్గర నుంచి వెళుతున్న వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి ఒక లెటర్ రూపంలో పెడుతున్నారు. ఆ తర్వాత ఏదో కారణం గల మన కిందసారి ఏం పంపించారు, ఆ తర్వాత అంతకుముందు ఏం పంపించారు తిరిగేసినప్పుడు కాగితాలు కింద మీదకి వెళ్ళి అందులో ఏది ముందో ఏది తర్వాతో తెలియకుండా పోయింది. అప్పుడు వాళ్ళు బాధపడ్డారు. అప్పుడు అబూ మూసా అషరీ అక్కడ నుంచి పర్షియా నుంచి ఇరాక్లో అప్పుడు నుంచి లెటర్ రాశారు, అయ్యా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒక డేట్ అనేది పడేయండి దీని మీద, అప్పుడు మాకు గుర్తుంటుంది అని. ఆ సమయంలో వాళ్ళు మొహర్రం నెలను మొదటి నెలగా నిర్దేశించి అక్కడి నుంచి డేట్ వేయడం ప్రారంభించారు. ఇలా తారీఖు ఉనికిలోకి వచ్చింది. క్యాలెండర్ పేరు హిజ్రీ పెట్టారు, హిజ్రత్ దృష్టిలో పెట్టుకుని. ఆ తర్వాత మొహర్రం నెలను మొదటి నెలగా డిసైడ్ చేశారు, అది కూడా. ఇక రెండో విషయం, సహాబాయి కిరామ్ తీసుకున్నటువంటి కలెక్టివ్ డిసిషన్ ఏముంటుందో దానికి విలువ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నోటి మాటతో చెప్పిన మాటకి సమానం. ఆర్డర్లో రాస్తే ఖురాన్ వాక్యం నెంబర్ 1, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట 2, ఆ తర్వాత ఇజ్మా, సహాబా మజ్మా 3వ స్థానంలో వస్తుంది ఆర్డర్లో. ఇజ్మాని ఫస్ట్ లెవెల్లో రాయం, ఖురాన్ ఉండంగా రాయం. ఇలా 3వ స్థానానికి ఎదిగింది ఈ క్యాలెండర్ డిసైడ్ చేయడం అనేది, దాన్ని మొహర్రంతో ప్రారంభం చేయడానికి కదా. ఈ విధంగా ఈ వస్తువులు ఉనికిలోకి రావడం వల్ల మనకంటూ ఒక క్యాలెండర్ వచ్చింది.
ఇది క్యాలెండర్ ఎవరిది అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం మనం? ఎవరి క్యాలెండరు చెప్పండి? ఇస్లామిక్ క్యాలెండర్ కదా, అవునండి. ఇది నా క్యాలెండర్ నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? కాదండి, ఇది నా క్యాలెండర్ నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ముస్లింని కదా, ఇస్లాం క్యాలెండర్ అయితే నా క్యాలెండర్ ఇది, నేను ఇస్లాం ఫాలోవర్ కదా. అందుకని నేను రిక్వెస్ట్ చేసిందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితుల్లో ఎగ్జాక్ట్లీ సేమ్ డేట్ మనం ఫాలో అయిపోయినా కాస్త బండగా ఇది హిజ్రీ నెల సంవత్సరం 1448. అదేవిధంగా ఈ నెల మొహర్రం నెల. ఈ రెండు బండబస్తువులను గుర్తుంచుకోవాలి కదా. బండబస్తువులు నెల ఎప్పుడు మారింది, నెలవంక ఎప్పుడు చూసాం, దగ్గర ఒక 2 రోజులు అనేక సందర్భాల్లో తేడాలు వస్తున్నాయి. నెలవంక చూడటంలో తేడా రావడం వల్ల మనం ఎందుకంటే జైనీయ జీవితంలో అనేక విషయాల్లో నిమగ్నమైపోవడం వల్ల ఈ వస్తువును గమనించలేకపోవచ్చు. పని వేరే విషయంగా నడుస్తుంది, కానీ ఒక బండ విషయాల్లో ఏ నెల నడుస్తుంది, ఏ హిజ్రీ సంవత్సరం నడుస్తుంది, ఇది హిజ్రీ సంవత్సరం, నా సంవత్సరం అనే బండగా నేను గుర్తుంచుకోవాలి కదా. ఎప్పుడైతే నేను దాన్ని విస్మరిస్తున్నానో నా సంస్కృతికి సంబంధించిన ఒక వస్తువుని నేను పారేస్తున్నా. నా సంస్కృతికి సంబంధించిన వస్తువులు నేను జాగ్రత్తగా పట్టుకోవాలి అనే విషయం ఈ క్యాలెండర్ ఎవరైతే పెట్టారో ఈ క్యాలెండర్ని గట్టిగా పట్టుకోండి ఆయన చెప్పలా. ఆయన ఇంకో విధంగా మనకు బోధన ఇచ్చాడు, ఇంకో విధంగా బోధన ఇచ్చారు. ఏంటి? ఉమర్ రజల్లాహు తాలా దగ్గర ఒక మాట వచ్చింది. దేనికి సంబంధించి? మనం కాబతుల్లా దగ్గర తవాఫ్ చేసేటప్పుడు ఏంటి ఎహ్రామ్ కట్టుకున్నప్పుడు రైట్ షోల్డర్ ఓపెన్ పెట్టి గుడ్డ చుట్టుకుని కాస్త దూరం వెళ్ళిన తర్వాత పరుగెత్తాలి కొన్ని రౌండ్స్లో. ఎందుకు పరిగెత్తాలి అది? ఇప్పుడు మనకి ఇస్లాంలో అవసరం లేదు కదా అని మాట వస్తే ఏమన్నారు? లేదు. ఆ సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిగెత్తారు. అది మా సంస్కృతి. ఎందుకు పరిగెత్తారు అంటే మేము మక్కా వాళ్ళు ఏం చెప్పుకునేవారంటే మక్కాలో వీళ్ళు ఉన్నప్పుడు బాగా తిని తాగి హాయిగా బలంతంగా ఉన్నారు. మక్కా వదిలేసి మదీనా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాతావరణం పడక అనారోగ్యానికి గురైపోయి బలహీనులైపోయారు అనే మాట స్ప్రెడ్ చేశారు జనాల్లో. వాళ్ళకు ఆ రోజుల్లో వాళ్ళకు అనుకుంటూ ఒక వాట్సాప్ కమ్యూనిటీ ఉండేది, వాళ్ళ పద్ధతిలో స్ప్రెడ్ చేశారు. అప్పుడు మేము మదీనా వచ్చి బలహీనులు కాలేదు, చూడండి మేము మక్కాలో ఈ చోట ఎలా పరిగెడుతున్నాం, బలహీనత ఎలా పరిగెడతాం, ఇంకా శక్తి ఉంది మా దగ్గరలో అని చూపించడానికి ఇలా పరిగెత్తమన్నారు అని ఒక రీజన్ తీసుకుని ఇప్పుడు అవసరం లేదు మేము అందరూ ముస్లింలే చుట్టుపక్కల ఉన్నాడు అంటే లేదు ఇది అంటూ ఒక మా సంస్కృతికి ఒక చిహ్నంగా మిగిలింది, దీన్ని మేము యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలి, దాన్ని తొలగించడానికి కుదరదు అన్నారు ఉమర్ రజల్లాహు. చూసారా, ఇది ముఖ్యం. అది కాబట్టి మనలోంచి ప్రతి వ్యక్తి నూతన సంవత్సరానికి ప్రారంభంలో చేసిందంటే మన సంస్కృతికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటిని బండగా అన్నా సరే మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కి వాటి పాస్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రెండోది ఇక చివరిగా వచ్చేటప్పటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మూడో మాట గురించి ఆట్లాడదాం. అల్లాహ్ అంటాడు ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం. మనం చదువుకున్న ఆయత్ సూరా తౌబా యొక్క ఆయత్లో ఒక భాగం ఇది. ఏమని? మిన్హా అర్బాతున్ హురుం ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం. ఈ నెలలు అంటే ఈ 4 నెలలు కాదు, ఎన్ని నెలలు? మన ఎన్ని ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో మీపై మీరు అనుకుంటున్న మీరు దౌర్జన్యం చేసుకోమాకండి. జుల్మ్ అంటే దౌర్జన్యం, జుల్మ్ అంటే అక్రమం, వరుస రాహిత్యం, ఆర్డర్ లేకపోవడం. మన దగ్గర ఏంటి అల్లాహ్ ఫజల్ దయ వల్ల మా ఇంట్లో 7 అన్నదమ్ములు, పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య, మూడో అన్నయ్య. ఏదన్నా అవసరం వచ్చిన తర్వాత నేను రెండోది చివరిలో ఉంటే 7, 6 అన్నయ్యని తీసుకొచ్చి ఇది మా పెద్ద అన్నయ్యని చూపిస్తే, పెద్ద అన్నయ్యని తీసుకొచ్చి 2వ నెలలో ప్లేస్లో పెడితే ఈ క్రమం రాహిత్యం అవలా? ఈ క్రమరాహిత్యం కూడా జుల్మ్ కిందకు వస్తుంది. ఫలా తజ్లిము ఫీహిన్న, మీపై మీరు అక్రమం చేసుకోమాకండి. అక్రమం ఎలా వస్తుంది? తౌహీదుకి ఇవ్వాల్సినటువంటి గొప్పతనం, ప్రత్యేకత, ఘనత, మరి దానికి ఇటువంటి ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. ఎప్పుడైతే తౌహీద్ బలహీనపడుతుందో దానికి అనుగుణంగా సంబంధించిన వస్తువులు బలహీనపడిపోతాయి. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఓకే,
ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, అతను బయట ప్రపంచంలో ఏ మాట వింటాడో అదే కరెక్ట్ అనుకొని దానిపై డిసైడ్ పోతారు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నువ్వు మా వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయిపో, నీకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేస్తామని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వాడి దగ్గరికి ఏమొస్తుంది, ఏదో ఒక సమాచారం వస్తుంది, అదే కరెక్ట్ అనుకుని అతను ఏం చేస్తున్నాడు, ముందు వెనకాల ఆలోచించకుండా అతని దగ్గర ఉన్న పోస్టర్స్ ఏమొస్తున్నాయో దాన్ని ఫార్వర్డ్ చేసేసి నేను కరెక్ట్ పని చేస్తున్నాను సంబరపడుతున్నాడు. ఇప్పుడు ఈ విధంగా చెత్త పనికిరాని వస్తువు కరెక్ట్ కాని వస్తువు కరెక్ట్ కాని వస్తువు ఏదైనా డిసైడ్ చేస్తున్నాడా? అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్స్ని స్ప్రెడ్ చేసేస్తున్నారు. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇప్పుడు ఈ వస్తువులు కరెక్టా కాదా అని ఆలోచించుకుంటూ కూర్చున్న వ్యక్తి సరైన వార్త గురించి ఆలోచిస్తే అతను ఇవన్నీ పనులు చేయగలడా? చేయలేడు. సరి అయిన వస్తువు దగ్గర ఉంటే అతని దగ్గర టైం కూడా సేవ్ అవుతుంది, వేరే కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అతని పైన టైం మిగులుద్ది. తప్పు పని చేసి స్ప్రెడ్ చేసాడనే బాధ్యత కూడా అతని మీద ఉండదు. రేపు అతను శిక్షించాల్సి వస్తే ఇతను సేఫ్గా ఉంటాడు. అదేవిధంగా హదీసుకు సంబంధించిన విషయాలు వచ్చి, ఖురాన్కు సంబంధించిన విషయాలు వచ్చాయి, తౌహీద్కు సంబంధించిన విషయాలు వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు మన సమాజంలో మన పండితుల్లో చాలామంది అనేక విషయాలు తమ ఫేవర్గా మాట్లాడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒక ఆలోచన ధోరణి కలిగి ఉండి ప్రతి వస్తువుని అదే త్రాచులో వేసి తూక వేస్తున్నారు, లేకపోతే అదే మూసలో వేసి అదే పాత్రలో వేసి ఇది అని ప్రజెంట్ చేస్తున్నారు. తత్కారణంగా ఏం జరుగుతుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాలలో ఆయన మానవ మాత్రుడు కాడు అనే ఆలోచనకు వస్తున్నారు. చనిపోయిన వ్యక్తి తీసుకెళ్లి సమాధిలో పెట్టినప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడు అని ఆలోచనిస్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఆయన బ్రతికుంటే లాంటి సమాధి చేశారు అని అడిగితే ఆయన చనిపోలేదు. రీసెంట్లీ నేను ఇది వీడియో వింటున్నాను, అహ్మద్ దీదాద్ గారి దగ్గర మాట వస్తే అందులో అంటున్నాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు మూడు వ్యక్తులు, ఈ మూడు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తి మూడు వ్యక్తులు. మీరు ఏ విధంగా చెప్తున్నారు? అసలు మీ ఇంగ్లీష్ కూడా రాదా ఏంటి? మీరు ఇంగ్లీష్లోగా చెప్పేది అన్నాడు ఆయన. మీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు దాకా ఎవరికి అర్థం కాల. అయినప్పటికీ సైలెంట్గా నోరు ఎత్తే కొట్టేస్తాం, చంపేస్తాం, ఎరా నేను ఎక్కువ మాట్లాడుతున్నాం అంటా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏమంటాం దాన్ని మనం వార్నింగ్స్ రావడం జరుగుతుంది. ఆ వార్నింగ్స్ వచ్చినప్పుడు కూడా జనాలు వచ్చి మాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి కదా. మరి ఇదే చెప్పడం జరిగింది. తౌహీద్కు సంబంధించి అల్లాహ్ హక్కులు ఏమున్నాయి, అల్లాహ్కి నేను ఏ విధంగా గౌరవించాలి, ఆదరించాలి, ఆయన స్థితిగతుల గురించి, వర్ణన గురించి, ఆయన గురించి ప్రస్తావన ఖురాన్ హదీస్లో వచ్చిన సరియైన పద్ధతిలో ఆయన నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన దైవంగా, ఆరాధ్య దైవంగా, ఆరాధ్యుడిగా నేను ఆయన ఏ విధంగా గౌరవించాలి అనే మాట ఎప్పుడైతే మనం విస్మరించామో మిగతా వస్తువులు వీక్ అయిపోతాయి. అది ముఖ్యమైన పాయింట్ 1లోనే ఉండాలి. అది 1లోనే ఉండాలి. ఎందుకంటే రేపు నేను మరణించిన తర్వాత యాజ్ ఏ ముస్లిం అల్లా దగ్గర కౌంట్ అవ్వడానికి, యాజ్ ఏ ముస్లిం మనం సక్సెస్ఫుల్లీ ఏదో కారణంగా స్వర్గంలో వెళ్ళడానికి పనికొచ్చేది ఏంటిది? తౌహీదే కదా. మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ సిద్కం బిఖల్బిహి దఖలల్ జన్నా. లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫ్తాహుల్ జన్నా. లా ఇలాహ ఇల్లల్లాహ్ మిఫ్తా అంటే మనకు తెలుసు కదా, స్వర్గానికి కీ. అదే మన దగ్గర లేనప్పుడు ఇంకా 5 పూటలు సల్లి చేస్తుంటే ఎంతోమంది ముస్లిమేతరులు సల్లి చేశారు, ఎంతోమంది ముస్లిమేతరులు ఉపవాసం పాటిస్తున్నారు. నా దగ్గర వస్తుంటారు కొంతమంది, నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి 4 సంవత్సరాల నుంచి ఉపవాసం ప్రతి నెల పూర్తి నెల ఉపవాసం ఉంటున్నాను అండి, అబ్బా ఎంత బాగుంటుందో అంటున్నారు. చూసారా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎక్కడ కదా. హన్సా వచ్చి అడుగుతున్నారు, హాతిమ్ తాయి మనందరికీ తెలిసిన వ్యక్తి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నది ఆవిడ అడుగుతుంది, నా తండ్రి గారు హాతిమ్ తాయి మీకు తెలుసు, ఎంత ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి దాత, ఆయన
ఇస్లాం బోధనలకు అనుగుణంగా ఇస్లామీ మాటి మాటికి దానం చేయండి, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళకి ఇవ్వండి, దగ్గర బంధువులకి ఇవ్వండి, వాళ్ళని మీరు సహకరించండి, సపోర్ట్ ఇవ్వండి అని అవన్నీ చేసేవాడు మా తాతయ్య, ఆ పెద్ద ఆయన. అప్పుడు ఆయన స్వర్గంలోకి వెళ్తాడా అని అడిగితే ఒకే మాట అడిగారు, అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నాడా అని. ఆన్సర్ దొరికిందా? ఆవిడ చెప్పారు లా లా లేదు లేదండి. ఇప్పుడు మాత్రం లా అది లేనప్పుడు ఎలా వెళ్తాడమ్మా? ఇప్పుడు ఆలోచించండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నిలబడక ముందు అక్కడ ప్రజలు హజ్ చేయలా, కాబతుల్లా అక్కడ తవాఫ్ చేయలా, విగ్రహాలు పెట్టేసి అవన్నీ చేయలా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పారా? అది అవన్నీ పోతాయి లా ఇలాహ ఇల్లల్లాహ్. అందుకని ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ విషయంలో మాటి మాటికి నా గురించి నేను ఆలోచించుకోవాలి, నా దగ్గర ఉన్న లా ఇలాహ ఇల్లల్లాహ్ సరిగ్గా ఉందా లేదా. అది బలహీనంగా ఉంటే నా శరీరంపై తాళ్ళు వస్తాయి, మెడలో తాళ్ళు వస్తాయి, మొలలో తాళ్ళు వస్తాయి, కాళ్ళకు బేడిల్లాగా తాళ్ళు వస్తాయి. ఇవన్నీ దాని బలహీనత వల్లే వచ్చాయి. నేను ఒక మస్జిద్లో సజ్దా చేయడం బోధేసి అనేక సందర్భాల్లో ఈ సమాజ్ దగ్గర ఆ సమాజ్ దగ్గర తల పెట్టుకుని సజ్దా చేయడం ప్రారంభిస్తారు ఆ లా ఇలాహ ఇల్లల్లాహ్ బలహీనత వల్లే. ఇది మనకు కావాల్సింది. అందుకని ఫలా తజ్లిము ఫీహిన్న అన్నప్పుడు మీరు మొదటిగా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, ఇక్కడ నేను అన్యాయం చేస్తున్నా, పై నేను అక్రమంగా బిహేవ్ చేస్తున్నాను, దీన్ని నేను సరి చేసుకోవాలి, సంవత్సర ప్రారంభంలో ఈ యొక్క మంచి ఉద్దేశం నాకు ఉండాలి అని ఆలోచించుకోండి. ఎందుకంటే రేపు మరణించిన తర్వాత కనీసం లా ఇలాహ ఇల్లల్లాహ్ సరిగ్గా ఉంటే ఎంతోమంది హదీస్లో చెప్పిన మాట ముగించేస్తాను. హదీస్లో ఏం చెప్తున్నారంటే అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, నరకంలో ఉన్నవాడు నరకంలో ఉంటారు, ఇంకా నరకంలో నుంచి కొంతమందికి తీయాల్సి ఉంటుంది, ఇంకా ఉంటారు. అల్లా ఎవరికి తెలియదు, ఎవరు తీస్తాడు? అల్లా సుబ్హానహు వ తఆలా. వాళ్ళకు అల్లా సుబ్హానహు వ తఆలా డిసైడ్ చేస్తున్నాడు ఇప్పుడు తీయాలి వీళ్ళని. మరి మలాయికను పంపిస్తారు, వీళ్ళు తీసుకురండి అని. హదీస్లో అన్నారు, ఈ మలాయిక వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేరు చెప్పి పిలుస్తుంటే వాళ్ళు అందుట్లో కాలిపోయినటువంటి బొగ్గు ముక్కల్లాగా ఉంటారు. ఎలా ఉంటారు? బొగ్గు ముక్కలు మీకు తెలుసు కదా, కోల్ బొగ్గు ముక్కల్లాగా ఉంటారు. అప్పుడు ఆ బొగ్గు ముక్కల స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అక్కడ నుంచి వాళ్ళు తీసి ఆబే హయాత్ అంటే హయాత్ నీళ్లు ఒక సెలయేరు ఉంటుంది, అందులో తీసి ముంచుతారు. ముంచిన తర్వాత వాళ్ళలో మరీ గత వైభవం వస్తుంది, ఒక మానవుడి రూపంలో అందంగా మళ్ళీ ఒక పరిస్థితిలో వాళ్ళు నిలబడతారు. అప్పుడు వాళ్ళని స్వర్గంలో పంపించడం జరిగింది. వాళ్ళని కూడా పంపించేసిన అయిపోయిన తర్వాత ఇక ఎటు నుంచి మారేవాళ్ళు ఉండరు. లాస్ట్ వాళ్ళ పనికి వచ్చింది ఏంటి అంటే జస్ట్ లా ఇలాహ ఇల్లల్లాహ్, జస్ట్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అందుకని లా ఇలాహ ఇల్లల్లాహ్ విషయంలో మనకు అక్కడ బలహీనపరిస్తే ఒక మాట మాత్రం గుర్తుపెట్టి, అల్లా అన్నాడు వమా ఖదరుల్లాహ హక్క ఖద్రిహి, అల్లా సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా ఆదరించాలో మీరు ఆదరించలేకపోయారు అనే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క మాట మనపై కూడా వర్తిస్తుంది. అది మన ఎగెనిస్ట్గా పోతుంది. అది కాబట్టి సంవత్సర ప్రారంభంలో నేను మీకు మనవి చేసేటంటే, మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ ఒక మంచి మనిషిగా, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మమ్మల్ని ఇప్పటికీ ఉంచి ఉన్నాడు. అనేక దేశాల్లో మనం చూస్తున్నాం, ఎంతోమంది ముస్లింలు ఇళ్ళు లేకుండా అయిపోయారు, తిండి లేకుండా పోయారు, సంతానం లేకుండా పోయారు, తల్లిదండ్రులు లేకుండా పోయారు. చూస్తున్నాం మనం. ఇంకా ఏమొస్తుందో అంతగా మనపై రాలేదు. కాబట్టి రాకముందు మనం అల్లాహ్ దుఆ చేసి ఈ పరిస్థితిని ఇంకా మంచి పద్ధతిలో మమ్మల్ని కొనసాగించాలని, మన సంతానంలో కూడా ఈ మంచి పద్ధతి కొనసాగించాలని, దానికి సంబంధించిన పనులు, నేను మంచి పనులు ఏమైతే అవసరమైనా అవన్నీ చేస్తానని మనం ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే అది మనకి అన్ని చోట్ల పనికొస్తుంది అని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.